ఎమోషనల్ అయిపోయారు. అండ్ లాస్ట్ లో మాట అన్నారు, ఈ సిరీస్ నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ అవ్వడానికి కానీ ఇప్పుడు మీరు అడిగారు మళ్ళీ అవుతున్నాను. సారీ, అంటే అన్నిసార్లు అవుతారా ఎవరైనా జీవితంలో అంటే నాకు తెలియదండి. మా అమ్మ నాన్న అంటే నాకు బాగా ఇష్టం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా ఏడుస్తుంటారు అంతే, అంతకన్నా ఇంకేం. అండ్ యాజ్ డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావుగా, ఒక తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యాను. అందులో మా నాన్నను కూడా చూసుకున్నాను. ఆ క్యారెక్టర్, నేను చేసే క్యారెక్టర్ మా నాన్నను చూసుకున్నాను, నన్ను నేను చూసుకున్నాను. సో దాంతో నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి కదండి. దాంట్లో ఎస్పెషల్లీ నెల్లూరు స్లాంగ్ వచ్చేసరికి ఇంకొంచెం కిక్ ఇచ్చే ఎలిమెంట్స్ తో ఉంది కాబట్టి ఐ రియలీ ఎంజాయ్డ్ మై టోటల్ జర్నీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ప్రసాద్. అంటే డాటర్స్ అంటే ఫాదర్స్ అందరికి ఒక ఎమోషన్ కదా. బట్ కెరీర్ లో, ఈ స్టేజ్ ఆఫ్ కెరీర్ లో మీరు చాలా బిజీ. సుమ గారు ఇప్పుడు బిజీ. అసలు ఎలా ఇస్తారో టైం డాటర్స్ కి? ఫోన్ లోనే ఏదో ఒకటి పంపిస్తుంటా, మెసేజ్లు. ఇంకోటి మా అమ్మాయిని అప్పుడప్పుడు బాగా ఇరిటేట్ చేస్తాను దానికి ఇష్టం లేనివన్నీ చేసి. సో అంటే కొంచెం నవ్వించడానికి. సో అలా టైం, షూటింగ్ లేదనుకోండి సాయంత్రం పూట కలుస్తాం కాబట్టి డిన్నర్ దగ్గర ఆఫ్టర్ టైం మాట్లాడుకుంటాం, ఏం జరిగిందా మా కాలేజీలో ఏంటి అలా. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామ్ గారు, మొత్తం అంటే బేసిక్ గా ఇప్పుడున్న ఈ కమర్షియల్ దాంట్లో ఏంటంటే ఎవరు టాప్ లో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెడదాం. ఇంతకుముందు ఆయన చెప్పినట్టే అంటే ఎవరెవరిని తీసుకొస్తే దీనికి కొంచెం విజిబిలిటీ వస్తుంది, ఇలా ఉంటది. బట్ మీరు ఏ క్యాలిక్యులేషన్ తో మొత్తం ఒక రీయూనియన్ ఫామ్ చేశారు? కంటెంట్, ఓన్లీ కంటెంట్ బిలీవ్ చేస్తాను, ఆ క్యారెక్టర్ బిలీవ్ చేస్తాను. ఈ క్యారెక్టర్, ఈ పర్సన్ అయితే ఆ జస్టిఫికేషన్ దొరుకుతుందని అనుకున్నాను. ఎప్పుడు అదే చేస్తాం మేము, ఈసారి కూడా అదే చేస్తాం. బట్ 2 ఎపిసోడ్లు చూస్తే అంటే ఇంత అథెంటికేట్ ఈ మధ్యకాలంలో అయితే ఏ సిరీస్ లేదు. బట్ సిరీస్ అన్నారు కానీ సినిమా చూసినట్టు అనిపించింది యాక్చువల్గా. బట్ అంటే అది 2 ఎపిసోడ్ కాదు, మొత్తం వేసిన ఇక్కడ బింజ్ వాచ్ చేసేలా కానీ. సో బట్ 2వ ఎపిసోడ్ కి క్లైమాక్స్ లాగా అనిపించింది. ఇంకేమన్నా అంటే దాచారా? నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అలాగే అనిపిస్తుంది. ఎపిసోడ్ క్లైమాక్స్ అంటే అంటే సస్పెన్స్ అనేది అలా కంటిన్యూ అవుతుంది టిల్ ఎండ్. దట్ గోస్ టు మా కృష్ణ గారు అంత బ్యూటిఫుల్ గా స్క్రీన్ ప్లే చేశారు. ఆ మేకింగ్ అలా ఉంది. టీమ్ అంటే కొన్ని ఎప్పుడో చెప్తాను, అంటే సెట్ ఆఫ్ థింగ్స్ అంటాం కదండి, అది ఎప్పుడంటే అవుట్కమ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఇంత అద్భుతంగా సెట్ అయింది అంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రైటర్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే కాస్టింగ్ కానివ్వండి, లేదా ఛానల్ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే సెటప్. ఇది మళ్ళీ మనం అంతా ప్లాన్ చేసిన కూడా కాదు, అదేంటో ఒక్కొక్క ప్రాజెక్ట్ అలాగా పాజిటివ్ వైపు కనెక్ట్ అయ్యి అవుట్పుట్ అలా వస్తుంది. అంటే అదే అంటే క్యారెక్టర్, నేను అంత ఫ్రెండ్ రాజు, నేను ఎన్నో చూసుంటాను రాజు, బట్ నాకు ఈ రోజు నాకు అంత అద్భుతం రాజు అన్న ఫీలింగ్ ఇది చూసి నేను ప్రతిరోజు అదే చెప్పాను. రాజు ఇది మైల్స్టోన్ అన్నాడు కదా, అది డెఫినెట్ గా చూసి ఏంటి ఇది అన్న ఒక ఫీలింగ్ నాకే కలిగింది. ఆడియన్స్ అంటే పక్క నుండి తిరుగుతాం కదా, మాకు అంటే మేము చాలా చూసాం కదా, ప్రతి దాంట్లో రాజీవ్ కనకలాగా వచ్చారన్నామంటే, బట్ దీంట్లో మాత్రం ఫస్ట్ ఫిల్మ్ నుంచే ప్రసాదరావు కనపడ్డాడు. నాకు చెప్పాను, నేను మా బ్రదర్ తనలో చూసుకున్నాను. సో అంటే మీరు అంటే ఇందాక అన్నారు కదా మైట్ బి హ్యాట్రిక్ అవ్వచ్చని, బట్ హ్యాట్రిక్ కొట్టారు. అక్కడ గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్ తీసే సక్సెస్ నేను ఆల్రెడీ జస్ట్ ఒక చిన్న టీజర్ చూసి మీకు యాక్చువల్ మెసేజ్ పెట్టాను, మరి తెలియదు. బట్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అంటే ఇందాక నవ్వుతాకన్నారు లేకపోతే కాదు కానీ, బట్ నాగార్జున గారితో కంపారిజన్స్ వచ్చినాయి కానీ, బట్ ఏం చేస్తున్నారండి ఎప్పటి నుంచి అలాగే ఉన్నారు? నిజం అంటది, చిన్నప్పటి నుంచి వచ్చాం కదండి. బట్ ఏదేమైనా డిసిప్లిన్ అండి. ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. స్క్రీన్ పైన నన్ను చాలా మంది చూస్తారు, ఇన్స్పైర్ అవుతారు. సో డెఫినెట్ గా మై బాడీ ఇస్ మై టెంపుల్. సో దాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే దేన్ని రెస్పెక్ట్ ఇస్తాను చెప్పండి. చాలా సూపర్ అనిపించింది స్క్రీన్ ప్రెజెన్స్. తర్వాత రెబక్కా దీంట్లో అంటే కొంచెం ఎక్కువ చేసినా కూడా ఏమవుతుందంటే అతిగా అనిపిస్తుంది. అక్కడ కృష్ణ గారు ఉన్నారు కదా, అసలు వారు ఏం చెప్పారో అదే చేసేవాడి. అసలు అంటే నేను కొంచెం పడవ మాట్లాడతాను, ఒక లుక్ ఇస్తాను అనమాట. సో బ్యాలెన్స్ చేసేది మా డైరెక్టర్ సార్ ఇందాక చెప్పారు కదా, వద్దులే అని రాజీవ్ చెప్పారు కదా, సేమ్. రాజీవ్ గారు
మీకు మాత్రం ఇది కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అండి. మీరు అన్నట్టు అంటే ఒక అక్కడి నుంచి ఇక్కడ ఫ్లై డౌన్ చేయడం కాదు, దీనికోసం దేశం దాటి వచ్చినా కూడా తప్పలేదు. అలా ఉంది మీ క్యారెక్టర్ యాక్చువల్లీ. వచ్చింది కూడా అందుకేనండి, ఆ దేశం నుంచి కూడా రమ్మంటే కూడా వచ్చేసేవాడు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ మైల్ స్టోన్. నా పర్ఫార్మెన్సెస్ లో ఇది ఒకటి అవుతుంది. జమిని సురేష్ గారికి నేను నిజంగా క్షమించండి, ఇందాక మీరు వెళ్తూ మావాడికి అన్నాం కానీ నోట్లో పేరు రాలేదు, క్షమించు. జయంత్ గారు, జయంత్ గారు, జీ తెలుగుకి ప్రసాద్ కి బాగా కనెక్ట్ అయినట్టుంది. మొన్న మన శంకరవర ప్రసాద్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు, మళ్ళీ దూసిపోతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ప్రసాద్ టైటిల్ రావడం. ఈ కథ చెప్పినప్పుడు కృష్ణ గారు చెప్పినప్పుడు మీరు ఏ ఎలిమెంట్స్ నచ్చి మీరు వేసింది దీని సార్? బేసిక్ ఏంటంటే ఈ చాలా సందర్భాల్లో అంటే ముందర త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పారు, సన్ ఆఫ్ సచిమూర్తి. చాలా సార్లు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ కథలు అమ్మ వైపు నుంచి చెప్పడం జరిగింది. తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రి ఎమోషన్ అనేది సమం అది చాలా సార్లు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఆన్ స్క్రీన్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరందరూ ఇప్పుడున్న జెన్జీ సిచ్యువేషన్ లో మోస్ట్ సెంటిమెంటల్, ఎమోషనల్ గా యాజ్ ఈక్వల్ యాజ్ విమెన్ సఫర్ అవుతుంది కూడా మేల్ అండ్ ఫాదర్స్, పర్టికులర్ గా ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఫాదర్స్. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్స్టెండ్ చేయగలం, స్క్రీన్ పైకి వెళ్ళిపోదాం అన్న నమస్తే. చెప్పండి. మొన్న బార్బరిక్ లో ఇరగ తీసే డాన్స్ చూసి అది ఇంకా మర్చిపోలేదు, అది గుర్తుంటూనే ఉంది. క్వైట్ ఆపోజిషన్ గా పోలీస్ ఆఫీసర్ గా చాలా పవర్ఫుల్ గా ఉంది. అంటే రియలిస్టిక్ గా ఎప్పుడు మీరు ఏదన్నా కొండ బదులు మాట్లాడతారు, అట్లాగే డేర్ గా ఉంటారు. సో ఆ రియల్ క్యారెక్టర్ మీకు చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్ గా అనిపించిందండి. అంటే నాకు ఎందుకు నేను రెబెక్కా పుట్టడం కోసం పుట్టానేమో అనిపించింది అది చేస్తున్నంతసేపు. సో దిస్ వాట్ ఐఎమ్ కదా అనిపించింది అంటే ఆ డ్రెస్ వేసుకోగానే. చాలా అంటే ఒక ఇందాక చెప్పింది కదా, చాలా ఆకలితో ఉన్న యాక్టర్స్ అండి మేమంతా. అపటైట్ తో ఉంది. ఆపర్చునిటీ వచ్చి మా ముందు వాడితే 100% ఇచ్చేందుకు యూనో అది డే అండ్ నైట్ కష్టపడింది వీఆర్ రెడీ. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ కుడ్ యూనో గివ్ మై బెస్ట్. ఇప్పుడు హోస్టింగ్ కంటే ఎక్కువ నటిగానే మీకు చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్టర్నేనండి. తెలుసు. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ థింగ్ దట్ ఎందుకంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ గా హోస్ట్ చేయడానికి ఉన్నారు కదా మా మంజుష, ఇంకా చాలా మంది ఉన్నారు. సో నాకు ఇప్పుడు యాక్టర్ గా నా పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలి. ఇందాక నాగార్జున పోలిస్తే మీరు ఒప్పుకోవట్లేదు, నాగ చైతన్యతో పోల్చాలి. బికాజ్ అంటే మేము ఆ జనరేషన్ కాబట్టి. నాగార్జున గారు అంటే అఫ్ కోర్స్ అండి వారు అందరికి ఇన్స్పిరేషన్. బట్ యూనో మీరందరూ కలిసి నా డేట్ ఆఫ్ బర్త్ మార్చి నన్ను 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పెద్ద చేసి చాలా రోజుల నుంచి చాలా జరుగుతోంది. సో సో నెక్స్ట్ అందుకని నాకు చైతన్య గారు. రాజు గారు, జనగా చాలా మంది హీరోలు ఉంటారు క్రష్ లో, మీరు అందరు క్రష్ అయిపోయారు. మీరేంటి సార్ మీరు నాకు కాంపార్ట్ ఇచ్చేలాగా? అంటే ఇప్పుడు ఎమోషనల్ అయిపోయినా కొంచెం నవ్విందామని. అదిగోండి నా క్రష్ ఆవిడ. అది అందుకే చెప్పారు. ఆవిడ నాకు ఎప్పటికప్పుడు చెప్తుంటుంది. బోల్ మంది వస్తారేమో, మీరన్నా వస్తారేమో. సరే, కొన్ని క్యారెక్టర్ చేసేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కానీ యాస్ కానీ ఎన్ని మార్చాల్సి వస్తుంది, దానికి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా అప్పుడు నెల్లూరు లాంగ్వేజ్ తో చెప్పడం. సో దీనికి మీరు టఫ్ గా ఫీల్ అయిన సందర్భం? పెద్దగా టఫ్ గా ఫీల్ అవ్వలేదు. లాంగ్వేజ్ మాట్లాడడానికి మాత్రం కొంచెం టఫ్ గా ఫీల్ అయ్యాను. బట్ అది కూడా పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఆ స్లాంగ్ మీద బాగా పట్టుంది కాబట్టి ఆయన లొకేషన్ అవన్నీ చేయించేవాడు. అండ్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ ఇంకోటి అవన్నీ వచ్చేసాయో, ఈవెన్ వాక్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ రాసినప్పుడే క్లారిటీ ఉంది కాబట్టి నాకు పెద్దగా నేను కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు రాసుకున్నది చాలా క్లియర్ గా రాసుకున్నారు. సో ఐ డోంట్ ఫైండ్ మచ్. అండ్ అంతే. చెప్పండి శ్రీరామ్, మీరు దీంట్లో చేయకపోవడానికి కారణం ఏంటి? నాకు తెలియదు, అంటే నేను చేసే క్యారెక్టర్ లేదు. అంటే సీరియల్ నుంచి మామూలుగా సినిమాకి వెళ్ళడం అనేది ఒక అచీవ్మెంట్ కి ఇదివరకు మనం ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు సీరియల్ మిడిల్ లో ఇప్పుడు
ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ సిరీస్ కానీ. సో ఇప్పుడు సీరియల్స్ చాలా వరకు నిజంగా చాలా మంది మాత్రం మన తెలుగు వాళ్ళ ఫీలింగ్ ఇందాక చాలా మంది తీసుకొచ్చారు. సో నిజంగా ఇప్పుడు సీరియల్స్ అన్ని ఎక్కువ అదర్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అయ్యే జరుగుతున్నాయి. సో అవి స్టాప్ చేసి ఎక్కువ ఈ ఓటీటీకి రావడం, సీరియల్ నిర్మాతలు రావడం గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ కదండి, ఇది కూడా ఒక అంటే సీరియల్స్ కూడా మనం బయట డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే తెలుగు వాళ్ళు లేక డిపెండ్ అవుతున్నాం. ఉంటే డెఫినెట్ గా తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రొడక్షన్ తీసుకుంటే నేను మాక్సిమం తెలుగు వాళ్ళే పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ క్యారెక్టర్స్ వాళ్ళనే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓటీటీ డెఫినెట్ గా ఏంటంటే ఓటీటీకి వచ్చేసరికి కూడా ఏంటంటే మనకి కొంచెం రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు కావాలి. ఈవెన్ రాజు ఎక్కడి నుంచి వచ్చాడండి? టీవీ నుంచి వచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్ కదా. ఇవాళ సినిమాలు చేస్తున్నాడు. తను టీవీ నుంచి వచ్చింది, తను సినిమాలు చేస్తున్నాడు. నేను టీవీ నుంచి నేను కొన్ని సినిమాలు చేశాను. అది ఎక్కడో చిన్న ఇది తీసుకొస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు నా ఫీలింగ్ బేసిక్ గా. కృష్ణ గారు అండ్ 2 ఎపిసోడ్స్ చూసాం, బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్పెషల్లీ రెక్కీ గురించి, రెక్కీ విషయం వచ్చేసరికి ది బెస్ట్ ఇచ్చేసారు ఫస్ట్ సిరీస్. ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ అందరు కానీ రెక్కీతో పోలుస్తారు, అంటే దాన్ని బీట్ చేయాలని. సో అది ఒక బ్యాగేజ్ లా అనిపిస్తుందా ఎవ్రీ టైం, లేదంటే ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని దాన్ని కొద్దిగా ఛాలెంజింగ్ తీసుకుంటాను రెక్కీ తర్వాత? ఎందుకంటే స్క్రీన్ ప్లే కి ఆ సిరీస్ కి స్క్రీన్ ప్లే చాలా పేరు వచ్చింది. అండ్ రెక్కీ తర్వాత నేను 2 years వరకు ఏ కథ రాలేదండి. ఆ తర్వాత అతని కథ ఇదేండి, అంత టైం తీసుకున్నాను. రెక్కీ టు పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందండి సిరీస్? అంటే జయంత్ గారి చేతుల్లో ఉందండి. అయితే 2 episodes చాలా ఎమోషనల్ డ్రైవ్ అనే చెప్పాలండి. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. అయితే 2 years పట్టింది అన్నారు కదా ఈ స్టోరీ రాయడానికి. ఇస్ దర్ ఎనీ ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎలా రాశారు ఈ స్టోరీ? మా బ్రదరు వాళ్ళ పాపని ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాయిన్ చేయడానికి ఇంటర్వ్యూ కోసం వచ్చారండి. వాళ్ళు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లోనే దిగిన ఆ తండ్రి కూతురు ఉదయం వేరే ఆఫీస్కి వెళ్ళడానికి ముందు వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ టెన్షన్, ఆ తండ్రి పడేది ఇది, ఆ హాల్ అంతా అతను ఎలా తిరిగాడు టెన్షన్ గా, అది తీసుకెళ్లేటప్పుడు అతను పట్ట టెన్షన్. అంటే ఒక 20 సంవత్సరాల దాకా ఒక అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చాడు, ఇంకా అమ్మాయి హైదరాబాద్ ఉండబోతుంది అని ఆ తండ్రి పడే టెన్షన్ అంతా చూశాడండి. ఇది వీరిద్దరి మీద కథ రాస్తే బాగుంటుంది అనిపించి ఆ లైన్ తీసుకున్నాను. అప్పటికి ఈ లైనే ఉంది. ఆ లైన్ ఇంత పెద్ద కథగా రావడానికి జయంత్ గారు మాత్రమే కారణం. హలో అయితే బీయింగ్ మదర్ ఆఫ్ 2 beautiful kids, అయితే ఇది ఎంతవరకు మీకు కనెక్ట్ అయ్యింది అని అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో ఇంత ఈ ఎమోషన్స్ ఉన్నా కూడా బయటకి తీసుకురావాలి అన్న ఇది కూడా చాలా మందిలో లేదు. సో ఇలాంటి స్టోరీస్ చేస్తూ ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తున్నాం మనం. సో మీకు ఎలా అనిపించింది? డెఫినెట్ గా ఇలాంటి స్టోరీస్ రావాలండి. అంటే అనుకుంటారు ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా ఎమోషనల్ కాదని, బట్ డెఫినెట్ గా చాలా ఎమోషనల్, టూ ఎమోషనల్ అయిపోతున్నారు. మేము చాలా స్ట్రాంగ్, ఏదైనా తుఫాన్ వస్తే తట్టుకునే శక్తి ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ అది లేదు. ఇన్స్టెంట్ డిసిజన్స్, ఏదైనా వస్తే తట్టుకోలేరు, ఏదో ఒకటి చేసేసుకుంటారు, దూకేస్తారు. అంటే లైఫ్ అంటే విలువ లేదు, టూ మచ్ ఆఫ్ ప్లే ఉందండి వాళ్ళకి. సో వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండాలి అండ్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ ఇలాంటి కథలు వస్తే చాలా మంది రియలైజ్ అవుతారు, ముఖ్యంగా పేరెంట్స్. డెఫినెట్ గా పేరెంట్ పర్స్పెక్టివ్ కూడా చాలా మారుతుంది ఈ సిరీస్ వచ్చిన తర్వాత. ఇలాంటివి రావాలి. అండ్ అందుకే అంటున్నాను కదా, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7 నన్ను మైక్ ఎవరైనా తీసుకోండి, పార్ట్ 7, పార్ట్ 8, పార్ట్ వసంతి కంగ్రాట్స్. 90s తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చా. అండ్ నీవు కాకుండా మిగతా వాళ్ళు అందరూ చూసుకుంటే పెద్ద యాక్టర్లు అనగానే గొప్ప యాక్టర్లు అనొచ్చు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఇన్వాల్వ్ అయిపోతుంది. అలా మీరు కూడా మీ ఫాదర్ తో బాగా కనెక్టెడ్ అయ్యి ఉన్నారు. సో ఈ స్టోరీ మీకు పర్సనల్ లైఫ్ ఎంతవరకు కనెక్ట్ అయింది? అండ్ రాజీవ్ కనకరావుతో వర్క్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ ప్రతి అమ్మాయి ఈ మూవీతో, ఈ సిరీస్ తో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్ లో ప్యూరెస్ట్ బాండ్, ఫస్ట్ హీరో ఏదైనా నాన్ననే. అది నా లైఫ్ లో కూడా మా నాన్ననే. సో ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఫాదర్ ఎంత ప్రొటెక్టివ్ గా, ఎంత సెన్సిటివ్ గా, ప్రతి విషయంలో ఎంత ఇట్లా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నా ఒక్క
డాటర్ విషయం దగ్గర చాలా సాఫ్ట్ అయిపోతారు. సో అది ప్రతి ఫాదర్ లైఫ్ లో అది ఆబ్వియస్లీ, అండ్ మా నాన్న కూడా లైఫ్ లో కూడా అదే అంతే. సో లక్కీలీ నేను ఏదున్నా మా ఫాదర్ తో షేర్ చేసుకునే స్కోప్ ఇచ్చారు కాబట్టి, అండ్ ప్రతి ఫాదర్ కూడా అలానే చేస్తే బయట ఏవి అవ్వవు అని ఫీలింగ్. సో అలానే రాజీవ్ గారితో ఎక్స్పీరియన్స్ అడిగారు, ఇందాకే చెప్పాను, చాలా స్టార్టింగ్ లో చాలా మంచిగా ఉండేది, దాని తర్వాత కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఆయన చాలా అంటే ఆ వేరియేషన్స్ ఇచ్చేంత కెపాసిటీ నాలో ఇంకా రాలేదు. రాజీవ్ గారు ఇంకా చాలా ఉంది. అండ్ మీరు అన్నట్టు ఎంత సీరియస్ గా అయితే కనిపిస్తారో అంతే చాలా సాఫ్ట్ హార్టెడ్ అండ్ చాలా జోవియల్. ఉదయ్ భాను గారు చెప్పినట్టు రాజీవ్ గారు సెట్ లో ఉంటే ఒక పండగలా ఉంటది, అందరు నవ్వుతూనే ఉంటారు. అలానే కొన్ని సీన్స్ లో కష్టమై నేను నవ్వాను. రైటర్ శృతి. కృష్ణ గారు, ఒక సింగిల్ లైన్ స్టోరీగా అనుకున్న తర్వాత మీ దగ్గర తీసుకొచ్చిన డెవలప్మెంట్ జరిగిందా, లేదంటే వాట్ ఈస్ యువర్ యాడ్ ఆన్ టు దిస్? సార్ మొత్తం డెవలప్ చేసుకుంటాం సార్, టీమ్ అంతా కూర్చొని డెవలప్ చేసుకుంటాం. ఆ తర్వాత నేను జాయిన్. ఓకే, అంటే ప్రసాద్ రావు అనేది మోస్ట్లీ అంత ఫాదర్ వర్షన్ లో అనుకుంటున్నాం కానీ, బట్ అందులో డాటర్ వర్షన్ కూడా ఉంటుంది పర్స్పెక్టివ్. సో ఒక రైటర్ గా మీరు ఎంతవరకు యాక్ట్ చేయగలిగింది ఆ డాటర్స్ పర్స్పెక్టివ్? అంటే చాలా ఎమోషనల్ స్టోరీ, నేను చాలా కనెక్ట్ అయ్యాను కాబట్టి అంటే చాలా ఎమోషనల్ గా రాసుకోగలిగాను. ప్లస్ ఇన్పుట్స్ ఆబ్వియస్ గా యాడ్ అవుతాయి ఫీమేల్ పర్స్పెక్టివ్ నుంచి రాసినప్పుడు. అండ్ మీకు కనబడుతుంది తన మీ పర్స్పెక్టివ్ కొంచెం చెప్పగలిగితే కనుక ఇట్ విల్ బి యాడింగ్ సమ్ వాల్యూ. కృష్ణ గారు మేల్ పర్స్పెక్టివ్ లో, ఫాదర్స్ పర్స్పెక్టివ్ లో చెప్పుకుంటారు. ఆయన కథ ఓన్ గా రాసుకున్నప్పటికీ కూడా, బట్ ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ డాటర్స్ పర్స్పెక్టివ్ చూస్తుంటారు మీరు. అంటే ఇప్పుడు తను ప్లే చేసిన క్యారెక్టర్ తో నుంచి, సో మీరు వాల్యూ యాడ్ చేసింది ఏముంది ఈ స్టోరీకి ఒక రైటర్ గా? డైలాగ్స్, యాస ఇవన్నీ కనిపిస్తాయి. ఆ పర్స్పెక్టివ్ విషయంలో ఎంతవరకు మీరు యాడ్ ఆన్ అవ్వగలిగారు సిరీస్? అంటే తను ఎలా అయితే, అంటే తన ఫాదర్ తో ఎలా అయితే షేర్ చేసుకోలేకపోయాను, అంటే నాకు మా ఫాదర్ అలా కాదు, క్వైట్ ఆపోజిట్, చాలా చాలా ఫ్రెండ్లీ, చాలా కూల్ గా ఉంటారు. నేనైతే షేర్ చేసుకోగలిగాను. బట్ ఐ సీన్ సో మెనీ ఫ్రెండ్స్. సో మీరు లాస్ట్ టైం కూడా నన్ను రిలేటివిటీ అని నన్ను కన్ఫ్యూజ్ చేశారు. క్వశ్చన్ అండి నాకు అర్థం కాలేదన్నాను. మీరు ఇప్పుడు రైట్ అని కూడా కన్ఫ్యూజ్ చేశారు, పర్స్పెక్టివ్ అని. లేదండి, అయితే మీరు స్క్రీన్ మీద చూస్తారు. స్క్రీన్ మీద చూస్తారు. స్క్రీన్ మీద చూడండి, ఆ పర్స్పెక్టివ్ స్క్రీన్ మీద చూస్తారు. ఎందుకంటే చాలా లేయర్స్ ఉన్నాయి ఇందులో, చాలా ఎమోషనల్ లేయర్స్ ఉన్నాయి, చాలా థ్రిల్లర్ లేయర్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు కనిపిస్తాయి. థర్డ్ ఎపిసోడ్ నుంచి యూ విల్ సీ అ లాట్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ Shruti on screen.